అభిమానులతో పాటు తెలుగు వారందరికీ ఉంది. అయితే ఇవాళ నేను చెబుతున్న టెన్షన్ ఆ టెన్షన్ కాదు. జూన్ 1న ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంటే ఇంకో 2 రోజుల్లో లోక్సభ ఎన్నికల చివరి దశ ముగిసిన తర్వాత ఆ రోజు సాయంత్రం నుంచి ఎగ్జిట్ పోల్ ప్రజెంట్ చేస్తారు అందరూ. దేశవ్యాప్తంగా సర్వేలు, మనం కూడా ఎగ్జిట్ పోల్ ఇస్తాం. అయితే అది ఎగ్జాక్ట్ పోల్ కాదు, ఎగ్జాక్ట్గా జూన్ 4నే ఫలితాలు వస్తాయి. కానీ ఈ టెన్షన్ ఆ టెన్షన్ కూడా కాదు. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఒక తేదీన ఎన్నికలు జరుగుతాయి, కొంత విరామం తర్వాత అన్ని ఎన్నికలు పూర్తయ్యాక కౌంటింగ్ జరుగుతుంది. అది సహజ ప్రక్రియ. కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కౌంటింగ్ నాడు ఈ టెన్షన్ ఏమిటి అంటే, పోలింగ్ రోజు జరిగిన గొడవలు, పోలింగ్ జరిగిన తర్వాత 2-3 రోజులు, సుమారుగా 4 రోజుల దాకా జరిగిన అనేక జిల్లాల్లో ఘర్షణలు, అల్లర్లు, దాడులు ఇవన్నీ మనం చూసాం. తర్వాత కాస్త సద్దుమణిగింది. నేతలు 2 పార్టీల వైపు, ఇరు పక్షాల వైపు సైలెంట్ అయిపోయారు, విదేశాలకు వెళ్లారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తిరిగి దేశానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా రావాల్సింది. వస్తూనే కౌంటింగ్ నాడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా అప్రమత్తంగా ఉండాలి, వైఎస్ఆర్సీపీ ఓటమికి కారణాలు వెతుక్కుంటోంది, మొత్తం అన్ని చోట్ల అబ్జర్వర్లు ఉండాలి అని పూర్తి స్థాయిలో ఈ ఎలక్షన్ ఏజెంట్లు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు అందరినీ అప్రమత్తం చేశారు. మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కూడా ఈ ఎలక్షన్ ఏజెంట్లతో మొత్తం అందరితో భేటీ అయ్యారు. అవతల పార్టీకి అవకాశం ఇవ్వకుండా, వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకింత అప్రమత్తత, ఎందుకింత టెన్షన్? ఎలక్షన్ కమిషన్ ఉంది, పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తారు. అంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ మీద అనుమానం వ్యక్తం చేస్తోంది వైసీపీ, పోలీసుల తీరుపై అనుమానం వ్యక్తం చేస్తోంది. సరే, టీడీపీ మీద ఎలాగో అనుమానం ఉంది. అంటే వీళ్ళందరూ కుమ్మక్కై ఏదో చేయబోతున్నారు అని. అలాగే ఘర్షణలు జరుగుతాయన్న అనుమానంతో ఇప్పటికే పోలీసులు సర్చ్ ఆపరేషన్స్ చేశారు. కౌడాన్ సెర్చ్లో కొన్ని ఆయుధాలు రికవరీ చేసుకున్నారు. ఇవాళ కూడా పల్నాడులో కొన్ని చోట్ల ఏవో నాటుబాంబులు దొరికాయని చెప్తూ ఉన్నారు. సో ఎందుకు ఇరుపక్షాలకి గెలుపు మీద బ్రహ్మాండమైన ధీమా ఉండగా, ఎవరికి వాళ్ళు మేమే అధికారంలోకి వస్తామని చెప్తూ ఉండగా, ఎందుకు మరి కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి ఇంత టెన్షన్ పడుతూ ఉన్నారు? సహజంగా మాట్లాడుకోవడాలు, భేటీలు ఓకే, కానీ అవతల పార్టీ ఏం చేస్తుందో జాగ్రత్తగా ఉండండి, గమనించండి, అబ్జర్వర్లను పెట్టాలి, ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఎన్నికల కమిషన్ సీఈఓ ఇచ్చిన ఒక మెమోకి సంబంధించి వైసీపీ హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో కూడా ఉంది. అంటే స్పెసిఫైడ్ సిగ్నేచర్స్, స్పెసిమెన్ సిగ్నేచర్స్, ఒక హోదా, సీలు లేకపోయినా కూడా దాని పోస్టల్ బ్యాలెట్ని కన్సిడర్ చేయండి అని ఇచ్చిన మెమో మీద హైకోర్టుకు వెళ్తోంది. ఈసారి ఎప్పుడూ లేనంతగా 5 లక్షల దాకా పోస్టల్ బ్యాలెట్లు, అంటే 5 లక్షల ఓట్లు అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టరా? దీని మీదే టెన్షన్ కూడా ఉందా? చూద్దాం ఏం జరుగుతుంది, కౌంటింగ్ టెన్షన్ ఎందుకనేది ఇవాళ నేను నేతలతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. అంటే ప్రతి నియోజకవర్గాన్ని, ఇంతకుముందు కొన్ని మాత్రమే సమస్యాత్మక ప్రాంతాలు, సమస్యాత్మక నియోజకవర్గాలని చెప్పుకునేవాళ్ళం. కానీ ఈసారి ఇరుపక్షాలు ప్రతి నియోజకవర్గాన్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి అని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. అంటే ఎన్నికల కమిషన్ ఏర్పాట్లకు వైపు, పోలీసులు భద్రతా ఏర్పాట్లకు వైపు, పార్టీలు ఎవరికి సంబంధించి వాళ్ళు కట్టుదిట్టమైన ఏర్పాట్లు మరోవైపు. ఏంటి కౌంటింగ్ టెన్షన్ సంగతి వ్యవహారం? ఒక బ్రేక్ తర్వాత చర్చలో మాట్లాడదాం. స్టే ట్యూన్డ్.